రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ టీమిండియా హెడ్ కోచ్గా నియమించింది. త్వరలో జరగనున్న శ్రీలంక పర్యటనతో గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలను చేపట్టనున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అతడి సహాయక సిబ్బంది ఎంపిక విషయంలోనే పరిస్థితి తారుమారవుతుంది. గతంలో హెడ్ కోచ్లుగా పనిచేసిన వారు తమకు నచ్చిన సహాయక సిబ్బందిని తెచ్చుకోవచ్చు. అయితే గంభీర్ కు మాత్రం బీసీసీఐ అభ్యంతరం చెబుతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కల్ ను బౌలింగ్ కోచ్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు బీసీసీఐ కి గంభీర్ చెప్పుకొచ్చాడు. అయితే గంభీర్ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించిందని ద ఎకనామిక్ టైమ్స్ కథనంలో పేర్కొంది. మోర్కల్ తో కలిపి గంభీర్ ఇప్పటి వరకు బౌలింగ్ కోచ్లుగా 3 పేర్లు సూచించగా అందరికీ బీసీసీఐ నో చెప్పేసింది. మోర్కల్ కంటే ముందు టీమిండియా మాజీ ఆటగాళ్లు వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీలను తీసుకోవాలని గంభీర్ భావించాడు. బౌలింగ్ కోచ్ విషయంలో కాదు, ఫీల్డింగ్ కోచ్ విషయంలోనూ గంభీర్ ఎంపికలను బీసీసీఐ కాదంటోంది. రాండన్ డొసాచ్, జాంటీ రూడల్స్ లు ఒకరిని ఫీల్డింగ్ కోచ్ గా తీసుకోవాలని గంభీర్ అనుకోగా బీసీసీఐ వద్దని చెప్పింది. కాగా ఇప్పటి వరకు గంభీర్ సహాయక సిబ్బందిలో ఒక్కరికి మాత్రమే బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టీమిండియా మాజీ ఆల్రౌండర్ అభిషేక్ నాయర్ ను అసిస్టెంట్ కోచ్ గా లేదా బ్యాటింగ్ కోచ్ గా పనిచేసేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్ సూచించిన అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యాలపై ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే వీరంతా కోల్కతా నైట్ రైడర్స్ తరపున గంభీర్ కెప్టెన్సీలో ఆడినవారు కావడం గమనార్హం.